హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ రోజు అద్భుతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పశుశాల పరిస్థితి ఎలా ఉందో చెప్తూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. గత 3 నెలల్లో కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100కి పైగా ఆవులు చనిపోయాయంటూ భూమన గారు ఈరోజు పీపీటీ ప్రజెంటేషన్ టీవీలో వేసి మరి చనిపోయిన ఆవుల్ని టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోశాలని ఫోటోలు విడుదల చేస్తూ అక్కడ జరుగుతున్న అక్రమాలని దారుణాలని ఎండగట్టినట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే, మీరు చూడండి, చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో మచ్చుకు కొన్ని మాత్రమే గత 3 నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళీ ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి. భగవంతునితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి. మచ్చుకు కొన్ని మాత్రమే, ఇవి మా పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే. ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి. దిక్కుమొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 100కు పైగా దేశవాళీ ఆవులు మరణించినాయి. ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయడానికే వీళ్ల పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి. ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి. వీట్ల మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం ఈ కొండ మీద ఈ పరిపాలకుల యొక్క దాస్తీకానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది. ఈ గోశాలను చాలా కాలంగా టీటీడీ సంరక్షించుకుంటూ వస్తుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే ఆర్గానిక్ నెయ్యి తీయటం కోసం గోశాలను వాడేవారు. ఇలా గోవుల్ని చాలా గొప్పగా ట్రీట్ చేసేవారు అప్పట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి దగ్గర నుంచి 100కి పైగా గోమాతలు చనిపోయారంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అందులో చాలా ఫోటోలు చూస్తుంటేనే ఆ చనిపోయిన గోవులు కానీ, అక్కడ ఉన్నటువంటి గోవుల పరిస్థితి కానీ, ఆవుల పరిస్థితి కానీ మనం చూస్తూ ఉంటే
హృదయ విదారకంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకొని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, కానీ ఆయన ప్రస్తుతానికి సనాతనే కాదా అనే డౌట్ ప్రజల్లో ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 150 160 గోశాలను స్థాపించాం, వాటికి వెటర్నరీ డాక్టర్స్ అవసరం అంటూ చెప్పి కూడా ఇప్పుడు వెటర్నరీ డాక్టర్లకి ఎంత 7,000 మాత్రమే జీతం ఇస్తున్నారు. వాళ్ళందరికీ జాబ్ కల్పిస్తారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వారిని పట్టించుకోలేదు, గోశాలను పట్టించుకోలేదు. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలో కూడా గోవులకి ఆవులకి జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని, ఈ దారుణాన్ని, ఇలా ఉన్న వాటిని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదంటే ఎంత ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. తిరుమల లడ్డు విషయంలో నానా రచ్చ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాల్లో మాత్రం నోరెత్తాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని ఆయన ప్రశ్నించడు. ఎప్పుడైనా కూడా పక్కనోడి మీద బురద చల్లడానికి మాత్రమే ఈయన పంచె కట్టుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక ఆర్టిస్ట్ లా వస్తూ ఉంటాడనేది ఇప్పుడు సమాజంలో అందరూ మాట్లాడుకుంటున్న మాటలు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చూపించినటువంటి ఆ వీడియోలు కానీ, ఆ పశువులకు సంబంధించినటువంటి ఆవులకు సంబంధించినటువంటి ఫుటేజ్లు కానీ చూస్తుంటే హిందూ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? ఎవరన్నా ఆవు గురించి మాట్లాడినా, ఆవు గురించి ఏమైనా చేసినా కూడా ఎగిరెగిరి పడే పిచ్చ హిందూ సంఘాలు ఇప్పుడు ఇంత దారుణం జరుగుతుంది, వీటిపైన ఏం మాట్లాడతారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, టీటీడీలో ఉన్నటువంటి అధికారులను ఎలా ప్రశ్నిస్తారు, దానికి సంబంధించిన సంరక్షణ ఎలా ప్రొవైడ్ చేస్తారు గోవులకి? మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా గోవుల పరిస్థితి అలాగే ఉంది. గోశాలకి డొనేషన్స్ మీద డొనేషన్ వస్తాయి, లక్షల్లో డబ్బులు వస్తాయి, అయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఉన్నటువంటి గోసేవల్లో ఉన్నటువంటి ఆవుల పరిస్థితి ఇలా ఉంది అంటే ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఎవరి పాకెట్స్ లోకి వెళ్తూ ఉంది? దీన్ని హిందూ మత తత్వవాదులు దీని గురించి మాట్లాడరా? ఎందుకు మాట్లాడరు? ఇలాగే యోగి ఆదిత్యనాథ్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కూడా గోవులు దరిద్ర స్థితిలో చనిపోతూ ఉన్నాయి. పైకి మాత్రం గో సంరక్షణ అనే పేరు చెప్పుకొని గోశాలలు మొత్తం బక్క చిక్కిపోయిన చక్కనైన ఆవులతోటి ఘోరంగా ఉన్నాయి. అక్కడ కూడా ఎక్కడ పట్టిన ఆవులు చనిపోయే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో నేను చూసిన వీడియోస్ ని బట్టి చెప్తూ ఉన్నా. ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. కొద్దిగన్నా నోరు లేని జంతువులకి అంత అన్నం పెట్టి, అంత వాటికి గడ్డి వేసి వాళ్ళని పాలించే నాదుడే లేకుండా తయారైంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ బాధపడటం జరిగింది. మరి దీనికి సనాతన ధర్మాన్ని పరిరక్షించే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? సనాతన ధర్మాన్ని ఊగిపోయి డిబేట్లలో వచ్చి అమ్మనా బూతులు మాట్లాడే సో కాల్డ్ హిందుత్వవాదులు ఏం చేస్తారు? ఇదంతా ఒక డ్రామా లాగా నాకు అనిపిస్తుంది. అవసరమైతే గోవు దేవత, అవసరం కాకపోతే వదిలిపడే చచ్చిపోతాయి, అంతే కదా. ఇది కాదు బాయ్ కావాల్సింది, ఇది కాదు కదా కావాల్సింది. ప్రశాంతమైనటువంటి మనసులోంచి గోవులను రక్షించాలని ఫీల్ రావాలి. అక్కడ గోవులు ఆపితే నాకు మంచి పేరు వస్తుంది, ఇక్కడ ఆవుల్ని పట్టిస్తే నాకు మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తుంది. ఇది కాదు జీవితం. గోవుకు కరెంటు పెండు పెడదాం ఇంటికి రాగానే, ఇది కాదురా. ఎక్కడున్న వాటినైనా సంరక్షించుకోవాలి, అది మనం చేయాల్సింది. అది చేత కావట్లేదు మీకు. మీరు హిందుత్వవాదులంతా ఎందుకు వెళ్ళండి ఎక్కడికన్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఏం చేస్తున్నారని అడగాలి. ఏం చేస్తున్నారు మీరు? పైకైతే ప్రగల్భాలు పలికి ఫోజులు కొడతారు, రియాలిటీలోకి వచ్చేసరికి అంతా మ్యా తొత్తరనాయాలు, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సెండింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.